ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధం చేశారు. వరి, పెసర, మినుము విత్తనాలను బైబ్యాక్ పద్ధతిలో విత్తనోత్పత్తికి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఈ ఏడాది కురిసిన వర్షాలు, భూగర్భ జలాలు, నీటి వనరులను దృష్టిలో పెట్టుకుని ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు అవసరమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని జలాశయాల్లో సమృద్ధిగా నీరు చేరింది. ఖరీఫ్ సీజన్ చివరి దశకు చేరగా రైతులు యాసంగి పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. దీంతో డిమాండ్కు అనుగుణంగా అవసరమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడంపై తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ దృష్టి సారించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో యాసంగిలో సాగు చేయనున్న పంటలు, నేలల రకాలు, నీటి వనరుల ఆధారంగా విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. 2 జిల్లాల్లో ప్రధానంగా వరితో పాటు అపరాల పంటలైన పెసర, మినుము, శనగ, వేరుశెనగ వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉంది. విత్తనాలను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, డీలర్ల ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. ఈ యాసంగి పంట మాకు ఆశాజనకంగా కనిపిస్తుంది. పెసర, మినుము, వరి ఈ 3 పంటలు వేయడానికి అనుకూలంగా ఉంది స్వామి. విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నేను సొసైటీకి రావడం జరిగింది. విత్తనాల కోసమే అందుబాటులో ఉన్నాయి కనుక్కున్నాను. ఎరువులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, సకాలంలో దొరుకుతున్నాయి. ఎప్పుడైనా యాసంగిలో తక్కువ కాలం పంటలే సాగు చేస్తారు. ఈసారి యాసంగి సీజన్ కు అనుకూలమైన 3 రకాల వరి విత్తనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల ధాన్యం క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా ప్రకటించింది. దీంతో రైతులు సన్న రకాల సాగుకే ప్రాధాన్యత ఇస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. జలాశయాల్లో సమృద్ధిగా నీరుండడంతో ఉమ్మడి జిల్లా రైతాంగం సాంబ మసూరి, హెచ్ఎంటి, జగిత్యాల సాంబ, వరంగల్ రకాలపైన దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఈ రకాల విత్తనాలను కూడా జగిత్యాల, వనపర్తి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి తెప్పించడంపై అధికారులు దృష్టి సారించారు. యాసంగి సీజన్లో సాగు చేయనున్న అపరాల పంటలైన పెసర, మినుము, వేరుశెనగ విత్తనాలను సైతం విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేస్తోంది. ఈ వానాకాల సీజన్లో రైతులు ఏదైతే పండించిందో సన్న రకాలకి ప్రభుత్వం ఏదైతే 500 రూపాయల బోనస్ ప్రకటించిందో దానికి సంబంధించి ఈ సంవత్సరం వానాకాలంలోనే ఎక్కువ మొత్తంలో సన్న రకాలు వేయడం జరిగింది. అట్లాగే ఈ యాసంగి సీజన్లో కూడా ప్యాడీ రకాలు ఏవైతే ఉన్నాయో సన్న రకాలు కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మేము విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. ఖమ్మం జిల్లాలో నేలల రకాలకు అనుకూలమైన విత్తనాలను విత్తనాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. పెసర, శనగ, వేరుశెనగ, మొక్కజొన్న, కంది ఇలా అనేక రకాల విత్తనాలను సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు ఉన్నా వేయలేకపోయినాం. ఈ సంవత్సరం వేయడానికి రైతులు ఆసక్తిగా ఉన్నారు. ఆల్రెడీ మొక్కజొన్న స్టార్ట్ చేశారు. ఇంకొచ్చే టైంలో పెసర వేయడానికి కానీ, మినువులు వేయడానికి కానీ ఏదైనా సరే రెడీగా ఉన్నాయి విత్తనాలు. సొసైటీల్లో కానీ, ఈ గోడౌన్లో కానీ విత్తనాలు అధికంగా ఉన్నాయి. దీని మీద మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గవర్నమెంట్ రైతుకి ఈ విధంగా చేయడం కోసం మంచిగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ లేని విధంగా యాసంగి సాగుకి అనుకూలంగా ప్రాజెక్టులలో నీటి నిల్వలు కూడా ఉండడంతో 2వ పంటపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు యాసంగి పంటను సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా సకాలంలోనే విత్తనాలు సిద్ధం చేయడంతో రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.